So good afternoon, regarding law and order preparedness నుంచి నేను ఆల్రెడీ అందరికీ కూడా డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము, ఎంతమంది తోటి బందోబస్తు చేస్తున్నాము, ఎన్ని అంచెల్లో బందోబస్తు చేస్తున్నాము, తర్వాత ఎక్కడ పార్కింగ్ ప్లేసెస్ అరేంజ్ చేస్తాము, ఏ రూట్స్ లో క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు రావాలి, అండ్ వచ్చిన తర్వాత వాళ్ళకి యాక్సెస్ కంట్రోల్ దగ్గర ఈ చెకింగ్ గురించి, తర్వాత వాళ్ళు వ్యాలిడ్ పాసెస్ తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా ఆల్రెడీ నేను డీటెయిల్ చెప్పాను. అయితే ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఒక్కసారి బ్రీఫ్ గా జస్ట్ కాంపోనెంట్స్ చెప్పేస్తాను. సో మొత్తం మన బందోబస్తు అంతా కూడా 2500 మంది మన డిస్ట్రిక్ట్ ఫోర్స్ కావచ్చు, తర్వాత సార్ చెప్పినట్లు ఒక 3 కంపెనీస్ మనకు సిఎపిఎఫ్ ఉన్నాయి. ఒక కంపెనీ ఆల్రెడీ లోపల స్ట్రాంగ్ బందోబస్తు చేస్తుంది. మనకు ఆ రోజు ఇంకా 2 కంపెనీస్ ఎక్స్ట్రా ఉంటాయి. దాంతో పాటు 3 ప్లటూన్స్ ఆఫ్ ఏపీఎస్పీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అది కాకుండా మన డిస్ట్రిక్ట్ ఏఆర్ అంతా కూడా సఫిషియెంట్ ఫోర్స్ అవైలబుల్ ఉంది. మనము చెక్ పోస్ట్ కానీ, మొబైల్ పార్టీస్ కానీ, క్యూఆర్టీస్ కానీ, స్ట్రైకింగ్ ఫోర్సెస్ కానీ, మాప్ కంట్రోల్ టీమ్స్ కానీ, అరెస్ట్ టీమ్స్ అని, సో అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్ గా అరేంజ్ చేసుకోవడం జరిగింది. సార్ చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ లో ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ లేకుండా చేయాలంటే మన మెయిన్ ఆబ్జెక్టివ్. దానికి సంబంధించి ఫుల్ గా ప్రిపేర్డ్ ఉన్నాం. ఎక్కడ కూడా వైలెన్స్ అనేది రిపోర్ట్ కాకూడదు. ఉంటే మటుకు దాన్ని చాలా స్ట్రింజెంట్ గా దాన్ని ఎట్లా డీల్ చేయాలో ఆ విధంగా డీల్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ కూడా క్యాండిడేట్స్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా అందరూ మనం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు లోబడి ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే ఆదేశాలు లోబడి కాంటాక్ట్ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఒక మంచి ఎన్వైరన్మెంట్ లో ఈ కౌంటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ఎటువంటి హిండ్రెన్స్ లేకుండా ఉండే విధంగా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి ఈ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అందరూ కూడా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి వచ్చినట్లయితే మనకు కౌంటింగ్ హాల్ లో పోయే టైం, అంటే ఎందుకంటే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయాల్సి ఉంటుంది, చెక్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళందరూ సెల్ ఫోన్స్ ఎవరు క్యారీ చేయకుండా రావాల్సింది. వచ్చినా కానీ మనం గేట్స్ దగ్గర వాళ్ళందరికీ కూడా సెల్ ఫోన్ కలెక్షన్ పాయింట్స్ సో తీసుకొని రాకుండా ఉంటే బెటర్. వచ్చినప్పుడు కలెక్షన్ పాయింట్స్ పెడతాము. అట్లాగే లోపలికి ఎటువంటి లిక్విడ్స్ కావచ్చు, లేకపోతే బటన్ కెమెరాస్ పిన్ హోల్ కెమెరాస్ అట్లా, అంటే ఎక్కువ ఏదో చేస్తారన్న ఆలోచనలో చేస్తే దానికి సంబంధించి మనం యాక్సెస్ కంట్రోల్ తనిఖీ చేసాం. అటువంటి కానీ ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి చర్యలు చేపట్టని చెప్పి ఆశిస్తున్నాము. సో కాబట్టి మన సైడ్ నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం కూడా సబ్సిద్ధమై ఉంది. అండ్ ఈ రోజు మధ్యాహ్నం నుంచి ఎస్పెషల్లీ ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3 o'clock నుంచి కూడా ఈ రోజు ఫుల్ కాంపోనెంట్ మొత్తం అంతా కూడా డిస్ట్రిక్ట్స్ లో అంతా కూడా వాళ్ళు ఫీల్డ్ లో ఉంటారు, మొత్తం తిరగడం. కానీ సో ఈ బ్యాన్ ఆన్ ఫైర్ క్రాకర్స్, దాని బ్యాన్ ఆన్ లూజ్ సేల్ ఆఫ్ పెట్రోల్, ఇవన్నీ కూడా వాటికి సంబంధించి మనం అన్ని మెజర్స్ తీసుకున్నాము. లాస్ట్ 1 week లో అన్ని ఫైర్ క్రాకర్ షాప్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్కడ ఇల్లీగల్ హోర్డింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్ అన్ని లేకుండా కూడా చూసాము. దెన్ ఇట్లా లాడ్జెస్ కూడా బయట నుంచి వచ్చే వాళ్ళ మీద మూమెంట్ మీద కూడా మనం నిఘా పెట్టాము. బయట నుంచి వచ్చి ఇక్కడ లాడ్జెస్ లో కానీ, గెస్ట్ హౌసెస్ లో, హోమ్ స్టేస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీస్ సర్వ్ చేశాము. ఎక్కడ ఏదైనా కానీ అనాథగా ఎక్కువ మంది వచ్చి ఆక్యుపై చేస్తారంటే మనకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా కూడా మనము వ్యవహరించే విధంగా మనం సంసిద్ధులైనాము. సో ఈ విధంగా ఓవరాల్ గా పోలీస్ సైడ్ నుంచి కానీ, పోలీస్ యంత్రాంగం మొత్తం ఆఫీసర్స్ అందరికి కూడా తరోగా బ్రీఫ్ చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ రోల్ క్లారిటీ వాళ్ళకు ఉంది, ఏం చేయాలి ఆ రోజు, ఎటువంటి సిచ్యువేషన్ అనేది అయిపోయింది. సో హోప్ఫుల్లీ ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్ లేకుండా మనం తిరుపతిలో, ఇది సేక్రెడ్ ప్లేస్, టెంపుల్ టౌన్. సో ఇటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ఫ్యూచర్ లో జరగకుండా అందరూ కూడా మొత్తం జిల్లా యంత్రాంగానికి సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ తెలుస్తున్నాం. థ్యాంక్ యూ. ఆల్రెడీ ఒక పాయింట్